మల్కాజ్గిరిలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60% పై జనాభా సమాజంలో అత్యధిక వాటా కలిగిన బీసీల రాజాధికారం ఎందుకు సాధించలేకపోతున్నామని ప్రశ్నించారు. 2028 సంవత్సరంలోగే జరిగే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. దీనికోసం రాజకీయాల అతీతంగా బీసీలందరూ ఐక్యం కావాలని విజ్ఞప్తించారు. బీసీలో బహుశా చాలామంది నాయకులు ఇందులో రాజకీయ సరే నేనే వచ్చిన ఆత్మ రాజేంద్ర గారు వచ్చిన రాజు నన్ను శ్రీగారు ఎందుకు దాని మాట్లాడుతూ వచ్చిన మల్లేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు, మహేష్ గుజరాత్ గారు, బాలగంగ గారు, సుబ్బారావు గారు, మమత గారు, జగదీష్ గౌడ్ గారు, సీతారామ లక్ష్మణ వర్మ గారు, ఈ రామగారికి నమస్కారం. అయితే బీసీల ఐక్యవేదిగా ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటాం. సరే మొదటి వార్షికోత్సవానికి మనం ఇంటర్నెట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా వాస్తవం. మంది ఇక్కడ నుంచి ఎట్లా గెలుస్తాడు ఎవరు చేస్తారు మనమే కదా. ప్రతి వాళ్ళ చేతికి యుద్ధమేమో అయ్యాయి అవునా? ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకి ఓటు అనుకుంటాం కదా మనం. ఇంకా మద్దతు కూడా చేద్దానికి 500 రూపాయలకి 500 రూపాయలకు ఓటర్ సిస్టమ్ ఓటు అమ్ముకుంటే బీసీల సమావేశాలు మీకు కూడా కొన్ని గెలుపు వస్తాయి. నేను వేరేదేదో చెప్తాను కాబట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయాం. అసలు మీ దగ్గర ఓటు అనేది లేకపోతే ఏం చేస్తావు చెప్పు. మీ దగ్గర ఓటు అనేది లేకపోతే ఏం చేస్తారు మీరంతా? ఏం లేదు అమ్ముకోవడానికి మన దగ్గర అమ్ముకోవడానికి ఏం లేదు. ఆ అంబేద్కరు ఇగో ఇలా ఉన్నటువంటి ఇలా పుణ్యాలు మనకు ఓటు కొడితే ఆ ఓటు తీసుకుపోయి 500 రూపాయలు రెడీగా అమ్మేస్తున్న ఓటు. మీకు దమ్ముంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ కింద ఉన్నటువంటి నాయకులు కానీ 5,000 ఇస్తే ఒక 2,000 ఓటు కొనుక్కోరా పోతుందాం. 5,000 ఇస్తే ఒక 2,000 ఓటు కొనుక్కొస్తారా? ఏమంటారా? ఏం పోవాలి? మేము ఓటు అమ్ముకుంటాం. ఎట్లా కనిపిస్తున్నాం మీకు? ఓటు అమ్ముకునేదేనా అని వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. 5,000 పెట్టిన ఓటు కొనుక్కరాము. ఓటు బీసీలకి ఓటు నామీ ఓటు బీసీలకి వాళ్ళ ఓటట 5,000 రూపాయలు కూడా ఒక ఓటు అమ్ముకోరట. మనం 500 రూపాయలకే ఓటు అమ్ముతామట. వాళ్ళు ఆయన అంటా నీ వాళ్ళే వాళ్ళను బీసీల గురించి మాట్లాడుతున్నాం. ఓటర్ సీసీ ఓటు అమ్ముకుంటారు మీ వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓటర్ సీసీ మనం అమ్ముకునేది ఓటర్ సీసీ కాదమ్మా, మన పిల్లల జీవితాలు అనుకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తును అనుకుంటాం. ఇలా దవాఖాన పంట, ప్రైవేట్ స్కూళ్ళ పంట, ఫీజులు కట్టలేక సత్తా ఉంటే కరోనా వస్తే లక్షలాది రూపాయలు తలబెట్టి మన ప్రాణాన్ని కాపాడే దవాఖాన లేకపోయా. ఇలా కూర్చున్నారు లేవంటే కదమ్మా. ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా రాలేదు. మన జాతర నుంచి ఎవరు రాలేదు. 100 మంది మనలో ఉండడం వల్ల 100 మంది మన
అదే నీ టీసీఓ ఎమ్మెల్యే ఉంటే, నీ టీసీఓ ముఖ్యమంత్రిగా ఉంటే నీ ఇంటికి నడిచి రాకపో రేషన్ కార్డు. ఎవరికి ఓటు వేస్తావో ఎవరిని పిచ్చగలుగుతావు. ఇవాళ నీ పిల్లల పైన ఇవాళ నీకు దావతా ఉందా? అసలు నిన్ను మనిషిగా చూస్తుందా ఈ సమాజం? నువ్వు ఎవరో కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలుగా మారిపోయి ఇవాళ మన మంది అంతా కలిసి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ కేంద్రాలు నిలబడిస్తారో ఒక్కసారి కలుగుతాను అడుగుతాను. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమడగాలి? లీడర్ని రెడ్డి గారు వచ్చి ఓట్లేదని ఏమడగాలి? నా పిల్లల కోసం కావాలి చూపెట్టాలన్నారు, నా పిల్లల కోసం పర్యటన చూపెట్టాలన్నారు. ఇది కదా నా రేషన్ కార్డు ఏదైనా అడగాలి కదా, అది అడగలే మనం. సార్ మా ఇంట్లో 4 ఉన్నాయి, మా ఇంట్లో 4 వరకు ఉన్నాయి, మా వాళ్ళ ఇంట్లో 6 వరకు ఉన్నాయి. మొత్తం 10 సార్ 5,000 రూపాయలు కట్టాలి. ఇదే కదా జరిగిందంట. ఇదే చింతలో ఆఖరికి అంబేద్కర్ ఏం చెప్పాడు? నీ ఓట్లు మందపోతాయి, పెద్దలు వచ్చి రేడియోలు వచ్చి మందపోతారు, వెలమలు వచ్చి నీ ఓట్లు మందపోతాయి. అంబేద్కర్ ఏం చేసి చేస్తామా? మీరు ఓటేస్తేందుకు లోపలికి పోతారు కదా, పరదసాటు పోయి ఓటేస్తారు కదా, ఏం పోతారు? పరదసాటు పోతారు కదా. నువ్వు ఈడ ఏమన్నా నాకు మన చదువు కానీ పరదసాటు పోయినాకైనా నీవు ఓటేసుకోవడానికి పరదాటం కట్టింది. ఆఖరికి ఆ పరదసాటు పోయిన తర్వాత నీ టీసీఓకి ఓటేసుకో. నీ చాలా మంది లీడర్స్ ఉన్నట్టు బీజేపీ బీసీ కులాల్లో ఇంతమంది లీడర్స్ ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అండ్ కింద చూసిన లీడర్స్ కాదు, అందరూ ఈ వినాయక చవితి వల్ల ఈరోజు చాలా అన్నదానాలు ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకే రాలేదేమో అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే మామూలుగా నేను చాలా కుల సంఘాల మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. అంటే గంగపుత్ర సంఘం వెళ్తే ఇంతమంది కంటే ఎక్కువ ఉంటారు. గంగపుత్ర సంఘం కానీ, కుర్మ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, అన్ని సంఘాల్లో కూడా చాలా మంది సభ్యత్వం ఉంది. మరి మనం వాళ్ళందరినీ టచ్ చేసి ఉంటాము, కానీ వాళ్ళకి ఉన్న ప్రతి సంఘం కూడా వాళ్ళ వినాయకులు పెట్టారు. సో అందరూ కూడా బీజేపీ అందరూ రాలేదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం అట్లీస్ట్ మనం ఈ వినాయక చవితి నవరాత్రులు కాకుండా ఏదైనా ఒక మంచి రోజులు చూసి మనం చేసి అది చాలా పెద్ద ఎత్తున మనం సక్సెస్ నుంచి కూడా ఎట్లా కష్టపడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. పొద్దున లేస్తే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు కూడా ప్రతి కాలనీ ప్రతి బస్సు తిరుగుతూనే అందరినీ కలుసుకుంటా మస్తు చాలా పనులు చేస్తున్నాడు. అండ్ మల్కాజ్గిరికి మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్ కానీ అన్ని పనులు కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. మనం అందరం కూడా ఆయన ఏమాత్రం టైం ఉన్నా కానీ ఈరోజు తప్పకుండా వచ్చేసారు. 100% మేము వెళ్తాం. అండ్ ఇంకొకటి నేను సంవత్సరం అవుతుంది. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. సంవత్సరం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మనందరి ఆకాంక్ష బీసీలకు రాజ్యాధికారం కోసమే కదా. నాకు ఒక చిన్న డౌట్ ఉంది కదా. ఇప్పుడు మనమందరం ఐక్యంగా ఉన్నాం, కానీ